కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రైట్, కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? వాస్తవానికైతే ఈ సమావేశం ప్రారంభంలోనే కొండా సురేఖ హాజరు కాలేదనేటువంటి విషయము అందరికీ తెలుసు. అయితే నిన్న విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి నేపథ్యంలో యూకేకి వెళ్లారు. యూకే నుండి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అనారోగ్యంగా సుస్థిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే హాజరు కాలేదనేటువంటి ప్రచారం మొదట జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి విదేశీ పర్యటన మరొక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకొని మధ్యాహ్నమే హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పటికీ నేరుగా ఇక్కడికి వచ్చారు. సో ఈ రోజు వచ్చినటువంటి శ్రీధర్ బాబు వచ్చిన తర్వాత నిన్న వచ్చినటువంటి కొండా సురేఖ ఈ రోజు కేబినెట్ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారనేటువంటి దాని విషయంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. వాస్తవానికి ఇటీవల తాజాగా టీటీడీ వైటీడీ యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్మెంట్ పాలక మండలి బోర్డును ప్రభుత్వము నియమించింది. అయితే ఈ బోర్డు విషయంలో కొంత దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండా ఏర్పాటు చేశారనేటువంటి విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తితో అలిగి ఈ కేబినెట్ సమావేశానికి రాలేదు అనేటువంటి చర్చ విస్తృతంగా సచివాలయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు కొండా సురేఖ అనేటువంటి అనుమానపు చర్చ అయితే ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతా ఉంది. అయితే ఈ విషయం పైన క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నం చేయగా అందుబాటులోకి రావడం లేదు. కానీ ఆ కొండా సురేఖ పేషికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రము నిన్ననే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల రాలేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. కానీ రాకపోవడానికి అసలు రీజన్ మాత్రము అలిగే రాలేదు అనేటువంటి చర్చ మరొక చర్చ జరుగుతా ఉంది. అయితే దానికి కొంత బలం చేకూర్చే విధంగా ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు అధిష్టానానికి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ కు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి పిసిసి ప్రెసిడెంట్ కి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. వారితో పాటుగా మరికొంతమంది కూడా టీటీడీ దేవస్థానం విషయంలో తాము ఆ జిల్లాకు చెందినటువంటి వాళ్ళమైనప్పటికీ తమకు కనీస సమాచారం లేకుండా బోర్డును ఏర్పాటు చేయడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో అదే సమయంలో ఈ రోజు రాకపోవడం వల్ల మంత్రి దృష్టిలో మంత్రి విదేశాల్లో ఉండగా ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అదేవిధంగా పాలక మండలి ఏర్పాటు విషయంలో కూడా మంత్రికి సమాచారం కూడా లేదు. సో అందుకోసమే సురేఖ అలిగి రాలేదు అనేటువంటి కోణంలో విస్తృతమైనటువంటి చర్చ అయితే ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ గా జరుగుతా ఉంది. రైట్, థాంక్యూ నరసింహరావు.